Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం పాతపట్నం నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది జనరల్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధి కిందకి వస్తుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉండే నియోజకవర్గము. ఇది ఆల్మోస్ట్ ఒరిస్సాకి బార్డర్‌లో ఉండే నియోజకవర్గం అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ కులాల వారీ ఓట్లు ఎలా ఉన్నాయి అని చూస్తే తూర్పు కాపులు దాదాపు 35,000 మంది ఉన్నారు. పొలినాటి వెలమలు 20,000 మంది ఉన్నారు. కాళింగ సామాజిక వర్గం 30,000 మంది ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గం 30,000 మంది ఉన్నారు. శ్రీ శయన సామాజిక వర్గం 20,000 మంది ఉన్నారు. ఎస్సీలు 30,000 మంది ఉన్నారు. సో ఎస్సీ, ఎస్టీ కలిపితే దాదాపు 60,000 మంది ఉండడం ఆ సామాజిక వర్గాల్లో వైఎస్ఆర్‌సీపీకి ఎక్కువగా పట్టున్న కారణంగా ఈ నియోజకవర్గాల్లో గత 2, 3 ఎన్నికల నుంచి కాంగ్రెస్ కానీ, లేకుంటే దాని తర్వాత వైఎస్ఆర్‌సీపీ కానీ గెలుస్తా వస్తా ఉందని చెప్పొచ్చు. తూర్పు కాపు సామాజిక వర్గానిది ఈ నియోజకవర్గంలో రాజకీయ పెత్తనం ఎక్కువ అని చెప్పొచ్చు. అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ ఇద్దరు టికెట్లు ఇస్తా ఉన్నారు చెప్పొచ్చు. మొత్తంగా ఈ నియోజకవర్గంలో దాదాపు 2,25,000 ఓట్లుంటే ఆల్మోస్ట్ 50% మేల్, 50% ఫీమేల్ ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంకా ఇక్కడ ఇంకొక క్రియాశీలకమైన సామాజిక వర్గం ఏంటంటే కాళింగ సామాజిక వర్గం. వాళ్ళది కూడా ఈ నియోజకవర్గంలో బలంగానే ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే కలమటి మోహన్ రావు గారు టీడీపీ పార్టీ నుంచి 2,000 ఓట్ల మెజారిటీతో 2.3% మార్జిన్‌తో గెలవడం జరిగింది. 2009లో విజయరామరాజు శత్రుచర్ల గారు 20,800 ఓట్ల మెజారిటీతో 16.5% మార్జిన్‌తో గెలవడం జరిగింది. 2014లో కలమటి వెంకటరమణమూర్తి గారు 3,865 2.7% మార్జిన్‌తో వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపున స్వల్ప మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2019లో రెడ్డి శాంతి గారు వైఎస్ఆర్‌సీపీ నుంచి 15,550 ఓట్లతో 10% మార్జిన్‌తో గెలవడం జరిగింది. సో, గత 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఒకసారి టీడీపీ, ఒకసారి కాంగ్రెస్, ఒకసారి 2 సార్లు వైఎస్ఆర్‌సీపీ గెలవడం జరిగింది. కానీ దానికి ముందు జరిగిన అన్ని ఎన్నికలలో టీడీపీ పార్టీనే గెలుస్తా వస్తా ఉందని చెప్పొచ్చు. 1983 నుంచి దాదాపు 2004 వరకు ప్రతి ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గెలుపొందుతా వస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఇంకొకటేంటంటే లక్ష్మీ పార్వతి గారు కూడా ఒకసారి ఎన్టీఆర్ టీడీపీ పార్టీ తరపున ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే వైఎస్ఆర్‌సీపీకి దాదాపు 76,941 ఓట్లు గత ఎన్నికలలో రావడం జరిగింది. టీడీపీకి 61,390, జనసేనకి నామమాత్రమే ఇది కేవలం 5,500 మాత్రమే రావడం జరిగింది. బీజేపీకి కూడా 1,450. సో ముగ్గురివి కూటమిగా చూసుకుంటే 68,400 ఓట్లు కూటమికి రావడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే దాదాపు 8,600 ఓట్లు వైఎస్ఆర్‌సీపీకి గత ఎన్నికలలో అదనంగా రావడం జరిగింది. ఈసారి పోటీ ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీలో కొద్దిగా రెబెల్స్ ఉన్నారు. టీడీపీ పార్టీలో రెబెల్స్ ఉన్నారు. సో, ఈ అన్ని రీజన్స్ వల్ల ఈ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఇక్కడ నందమూరి లక్ష్మీ పార్వతి గారు ఈమె 96 నుంచి 99 వరకు ఎన్టీఆర్ టీడీపీ పార్టీ తరపున ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె వైఎస్ఆర్‌సీపీ పార్టీలో కార్పొరేషన్ పదవులలో ఉన్నారు. నెక్స్ట్ కలమటి మోహన్ రావు గారు ఈయన 1983 నుంచి 96 వరకు టీడీపీ పార్టీ తరపున గెలవడం జరిగింది. 96లో ఉప ఎన్నికలలో లక్ష్మీ పార్వతి గారు గెలిచారు. దాని తర్వాత 99 నుంచి 2009 వరకు మరి టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2009లో పోటీ చేసినప్పటికీ ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత వీళ్ళ కొడుకు గారు క్రియాశీలకమైన రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన గురించి చూద్దాము. నెక్స్ట్ శత్రుచర్ల విజయరామరాజు గారు ఈయన 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వంపై ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఈయన జగన్ గారి గవర్నమెంట్‌లో కూడా మినిస్టర్‌గా ఉన్నట్టున్నారు. నెక్స్ట్ కలమటి వెంకట రమణమూర్తి గారు ఈయన 2014 నుంచి 19 వరకు వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. కానీ ఎప్పుడైతే 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్‌సీపీ నుంచి టీడీపీలోకి చేరారో ఆ ఎమ్మెల్యేలలో ఈయన కూడా ఒకడున్నాడనమాట. ఈయన టీడీపీ పార్టీలో చేరి 2016, 17 ఆ ప్రాంతంలో తిరిగి టీడీపీ పార్టీ అభ్యర్థిత్వంపై 2019లో పోటీ చేసి ఓడిపోయారు. దాని తర్వాత 2024లో కూడా టికెట్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పటికీ ఆహ్, టీడీపీ టికెట్ ఆయనకు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు ఈయన రెబెల్‌గా పోటీ చేస్తా ఉన్నారు. ఈయన ప్రభావం కూడా ఈ నియోజకవర్గంలో బలంగానే ఉంటుంది. వీళ్ళ నాన్నగారు ఒక 5, 6 సార్లు ఈయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలవడము. సో, ఈ నియోజకవర్గంలో వీళ్ళ కుటుంబానికి కూడా మంచి పట్టే ఉందని చెప్పొచ్చు. దాదాపు 2 మండలాల్లో ఈయన ప్రభావవంతంగా ఓట్లను చీల్చగలుగుతాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
నెక్స్ట్ రెడ్డి శాంతి గారు. ఈమె 2019 నుంచి 24 వరకు ఇప్పుడు సిట్టింగ్ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈమెనే తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారు. ఈమె ఈ నియోజకవర్గంలో నాన్ లోకల్ క్యాండిడేట్ కావడం వల్ల ఈ క్యాండిడేట్‌లో ఈ ఈమెకి కొద్దిగా రెబెల్స్ బెడద ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. వైఎస్ఆర్‌సీపీలో చాలా మంది టికెట్స్ ఆశించినప్పటికీ ఈమెకే టికెట్ ఇచ్చారు. వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేస్తారనే దానిపైనే ఈమె విజయం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా పాతపట్నం విషయానికొస్తే రెడ్డి శాంతి గారు వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. మామిడి గోవిందరావు గారు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. రెడ్డి శాంతి గారికి పాజిటివ్ అయ్యే అంశాలేంటంటే ఇద్దరు టీడీపీ క్యాండిడేట్, వైఎస్ఆర్‌సీపీ క్యాండిడేట్ ఇద్దరు ఒకటే సామాజిక వర్గము. ఈమెకి పాజిటివ్ అయ్యే అంశం ఏంటంటే వీళ్ళ నాన్నగారు గూడా క్రియాశీలకంగా రాజకీయాల్లోనే ఉండటం, ఆయన రాజకీయ వారసత్వంగా ఈమె రావడం 2014లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం. దాని తర్వాత ఈసారి ఎమ్మెల్యే క్యాండిడేట్‌గా గెలవడం జరిగింది. ఇది ఒక పాజిటివ్ అయ్యే అంశము. ఇంక గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలు గాని, లేకుంటే ఎస్సీ, ఎస్టీ ఎక్కువగా ఉన్న పాపులేషన్ కావడం వల్ల అవి వైఎస్ఆర్‌సీపీకి బలమైన సీట్‌గా మారుస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ ఈమెకి నెగెటివ్ అయ్యే అంశాలేంటంటే ఈమె నాన్ లోకల్ క్యాండిడేట్ కావడం వల్ల వైఎస్ఆర్‌సీపీలో లోకల్‌గా క్యాండిడేట్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా ఎమ్మెల్యే టికెట్స్ కోసం ఆశిస్తా ఉండడం, ఇది ఈమెకి నెగెటివ్ అవుతా ఉంది. ఆ నెగటివిటీని గన ఈమె దాటుకొని గెలవగలిగితే చూడాలి. ఇంకా మామిడి గోవిందరావు గారికేంటంటే టీడీపీలో ఈయన క్రియాశీలకంగా 2019లోనే టికెట్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పటికీ, అప్పుడు వైఎస్ఆర్‌సీపీలో గెలిచి టీడీపీలోకెళ్ళిన క్యాండిడేట్ టీడీపీలోకి రావడంతో ఆయన కూడా బలమైన క్యాండిడేటే కావడం వల్ల ఆయనకే సీట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ఈసారి ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుంది, టికెట్ రాదు అని పట్టించుకోకుండా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. సో, ఈసారి ఈయనకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఈయన డబ్బు పరంగా అయితే మంచి సౌండ్ పార్టీనే అని చెప్పొచ్చు. ఇంకొకటి ఈయనకి మెయిన్ నెగెటివ్ అయ్యే అంశాలేంటంటే, జనసేన ఈ నియోజకవర్గంలో పెద్దగా ప్రభావవంతం లేకపోవడము. ఇంకొకటి ఆ రమణమూర్తి గారు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాను, లేకుంటే రెబెల్‌గా తిరుగుతాను అనే దానివల్ల ఈయనకి నెగెటివ్ అవుతా ఉంది. ఇంకా ఎంపీగా పోటీ చేస్తున్న రామ్మోహన్ రాయుడు గారు, ఆయన సపోర్ట్ అయితే గోవిందరావు గారికి 100% ఉందని చెప్పొచ్చు. ఇంకొక రకంగా మాట్లాడుకుంటే, ఆ రమణమూర్తి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, గోవిందరావు గారు లోకేష్ దగ్గరికి ఎళ్ళేవాళ్ళు. సో, లోకేష్ గారే ఈ గోవిందరావు గారికి టికెట్ ఇప్పించినారు అని కూడా అనుకుంటా ఉన్నారు. సో, ఆ టీడీపీలోని రెబెల్ క్యాండిడేట్‌ని పాసిఫై చేసుకొని క్రియాశీలకంగా తిరగగలిగితే టీడీపీ గెలిచినా పోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా ఉన్నాను. నా ఉద్దేశ్యం ప్రకారం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ రెబెల్స్ అందరూ కొద్దిగా పాసిఫై అయ్యి వైఎస్ఆర్‌సీపీ వెనకాలనే ర్యాలీ అవుతా ఉన్నారు. ప్లస్ ఎస్సీ, ఎస్టీ పాపులేషనే దాదాపు 60,000 మంది ఉండడం, బీజేపీతో పొత్తు కారణంగా అవి కొద్దిగా టీడీపీ కూటమికి దూరంగా జరగడం, ఇది కొద్దిగా బెనిఫిట్ అవుతా ఉంది. ప్లస్ ఈమె రెడ్డి శాంతి గారు కూడా నియోజకవర్గంలో ఆర్థికంగా గాని, లేకుంటే సామాజిక పరంగా గాని బలంగానే ఉన్నారని చెప్పొచ్చు. గోవిందరావు గారిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. కానీ ఈ నియోజకవర్గంలో ఓడిపోవడానికి కారణం వెంకటరమణమూర్తి గారు ఈ నియోజకవర్గంలో ఆయనకు రెబెల్‌గా తిరుగుతా ఉండడమే అని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకొక కారణం ఏందంటే జనసేన ఏ నియోజకవర్గంలో అయితే 5,000, 10,000 ఓట్లు లేవో ఆ నియోజకవర్గాల్లో ఇప్పటికీ టీడీపీ కొద్దిగా స్ట్రగుల్ అవుతా ఉందని చెప్పొచ్చు. సో, నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ఒకవేళ మీరు ఈ ప్రిడిక్షన్‌తో ఏకీభవిస్తే లైక్ చేయండి. లేకుంటే కామెంట్ రూపంలో టీడీపీ గెలుస్తుందని, టీడీపీ ఎంత మెజారిటీతో గెలవచ్చు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగనే చాలా మంది చూస్తా ఉన్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.